ఒకవైపు రాజ్ తరుణ్ ఇష్యూ తర్వాత మస్తాన్ సాయి ఇష్యూను లావణ్య తెర మీదకి తీసుకొచ్చింది. తాజాగా శేఖర్ భాషా పేరును సైతం ఈ కేసులో ఇంక్లూడ్ చేసింది. కొద్ది రోజుల క్రితం ఆయన మీద కంప్లైంట్ కూడా చేసింది. ఒకవైపు లావణ్య కంప్లైంట్ చేసింది, మరోవైపు సృష్టి వర్మ కూడా శేఖర్ భాష మీద కంప్లైంట్ చేసింది. అసలు ఆర్జేగా ఉన్నటువంటి శేఖర్ భాషకి మొత్తం కేసులతో ఉన్నటువంటి సంబంధం ఏంటి? మనతో మాట్లాడేందుకు శేఖర్ భాష ఉన్నారు. మీరు ఒక ఆర్జేగా పనిచేస్తున్నారు. సో మీకు అసలు ఈ కేసెస్కి ఉన్నటువంటి లింక్ ఏంటి? ఎందుకు మీ పైన ఇద్దరు కూడా ఫిర్యాదు చేయాల్సి వచ్చింది, లావణ్య కానీ సృష్టి వర్మ కానీ? సో మొదట లావణ్య కేసు గురించి చూద్దాము. సో ఇప్పుడు ఆమె అలిగేషన్ చేస్తుంది మీరు ఆమెను డ్రగ్స్ కేసులో ఇరికించే ప్రయత్నం చేశారని. సో దానికి ఏం చెప్తారు? అమ్మ, నేనే ఆవిడ ఇరికించే ప్రయత్నం చేసేటైతే మరి గత 6 నెలల క్రితం ఆవిడ రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయింది అని చెప్పి మీ ఛానల్లోనే వార్త వేశారు. మరి అప్పుడు ఎవరు ఇరికిచ్చారు? మీరు ఇరికిచ్చారు? ఇంకెవరు ఇరికిచ్చారు? ఆరోపణలకి ఏముంది? బ్రహ్మాండ తప్పించుకోవడానికి రకరకాల ఆరోపణలు చేసుకోవచ్చు. అంతకుముందు 6 నెలల క్రితం ఆవిడ రెడ్ హ్యాండెడ్గా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో డ్రగ్స్తో దొరికిపోయింది. అందరికీ తెలిసిందే. 4 గ్రాముల 5 గ్రాముల మెత్తతో రెడ్ హ్యాండెడ్ దొరికింది. 45 రోజులు చెంచల్ కూడా జైల్లో ఉండి వచ్చిన ఆవిడని మళ్ళీ మనం కొత్తగా ఇరికిచ్చేదేముంది? ఆ కేసు నుంచి బయటపడడానికే ఈ ప్రయత్నాలన్నీ కూడా. ఎందుకో నన్ను వాడు ఇరికిస్తున్నాడు వీరి. అసలు ఆ టైంలో నేను సీన్లో కూడా లేను. తర్వాత అంతకన్నా ముందు అసలు అదే అనుకుంటే అంతకన్నా ముందు వరలక్ష్మి డ్రగ్స్ కేసులో కూడా ఈవిడ పేరుంది. 12 మంది ముద్దాయిలు ఉంటే అందులో ఈవిడ కూడా ఉంది. సో ఇప్పుడే ఎందుకు ఈ హడావిడంతా మొదలైంది అంటే ఆ వరలక్ష్మి డ్రగ్స్ కేసు లాస్ట్ ఇయర్ జనవరిలో జరిగితే వాయిదా ఈ జనవరి 27కి వచ్చింది. సో అప్పటి నుంచి వీళ్ళకి ప్లానింగ్ మొదలైంది ఎవరి మీద వేయాలి. ఈ 12 మందిలో ఏంటంటే ఒకటి మీద ఒకటి దోసేసుకొని వీడిని ఇరికిద్దాం మనం బయటపడదాం అనే కుట్రలు మొదలైపోయినాయి. ఈ క్రమంలో వాడిని ఇరికించడానికి ఉన్న సాక్ష్యాలు వీడిని ఇరికించడానికి ఉన్న సాక్ష్యాలు వాడు పంపించుకుంటూ ఉంటారు. చింటూ, మస్తాన్ సాయి, లావణ్య, ప్రభాకర్ రెడ్డి, అనురాధ వీళ్ళందరూ. సో ఈ క్రమంలోనే ఇవన్నీ బయటకు వస్తున్నాయి సాక్ష్యాలు. నాతో పాటు కొంతమంది మీడియా మిత్రులు కూడా ఫోన్ చేసి ఉంటారు వీళ్ళు. సరే ఏమైంది? ఇప్పుడు మార్చి 4కి మళ్ళీ వాయిదా వేశారు. ఈ లోపల అమ్మో నేను చాలా అమాయకురాలని, నేను ఆడుకుతుని నన్ను వీళ్ళు బలవంతంగా వాడుకొని నన్ను చేశారు, నన్ను న్యూస్ పెట్టుకొని నన్ను బ్లాక్మెయిల్ చేసి నాకు డ్రగ్స్ అలవాటు చేసి అంత చేశారని చెప్పి చెప్తుంది. సో చాలా క్లియర్ కట్గా కొన్ని వీడియోలు కూడా రిలీజ్ అయినాయి బయట. ఆవిడ ఎలాంటిది ఏంటి, ఎలా డ్రగ్స్ చేస్తుంది అనేవన్నీ బయట పబ్లిక్ ఫారంలోనే ఉన్నాయి. అంటే ఏంటి అసలు వీళ్ళ లైఫ్ స్టైల్ మొత్తం ఇంతే ఉంటుందా? పబ్స్, డ్రగ్ కల్చరు, ఇట్లా ప్రైవేట్ వీడియోస్, మళ్ళీ దాన్ని స్టోర్ చేసుకోవడం, మళ్ళీ దాన్ని వాళ్ళే మీడియాకి ఇట్లా రిలీజ్ చేయడం. సో ఇవన్నిటినీ చూస్తే మీకు ఏమనిపిస్తుంది? అండ్ ఇప్పుడు మీ మీద కూడా ఆమె చేస్తున్నటువంటి అలిగేషన్ ఇదే. నా మీద చేస్తున్న అలిగేషన్ ఏమిటి? నేనే ఆవిడని బలవంతంగా పట్టించడం కూడా కాదు, ఇరికించడానికి ప్రయత్నం చేస్తున్నాను అనేదో చెప్తోంది ఆవిడ. మీరు ఆ కాల్ ఏదో రికార్డింగ్ పట్టుకొచ్చింది. ఎవరన్నా సరే మన జర్నలిస్ట్ మిత్రులకి ఎవరన్నా సరే ఫోన్ చేస్తే భయ ఇక్కడ ఎవరో డ్రగ్స్ వీళ్ళు రెగ్యులర్గా చేస్తున్నారు, నేను మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తానంటే ఇవి ఖచ్చితంగా పట్టలేదు. నాకు ఏదైనా హెల్ప్ చేయండి. ఏమడుగుతారు వాడు? ఆ టైంలో నేను ఉన్నప్పుడు నన్ను పట్టుకోకుండా చూడండి, నేను ఏదో చేస్తాను. సో మనం ఏం చెప్తాం ఇన్ఫర్మేషన్ లాగడానికి? సరే నాకు చేస్తానని నేను చేస్తానని చెప్తాం. సో దీన్ని పట్టుకొని వెళ్ళి శేఖర్ భాషను వస్తాను సార్ కలిసి నా మీద కూడా, ఎందుకంటే బేసికల్లీ తప్పించుకోవాలి ఆవిడ. ఇప్పుడు ఆ డ్రగ్స్ కేసు నుంచి ఎలాగైనా తప్పించుకోవాలి అండ్ అలాగే ఎవరినో ఒకటి నిరికించాలి. సో మస్తాన్ సాయి నిరికించింది. మస్తాన్ సాయి పుణ్యాత్ముడు కాదు. మస్తాన్ సాయికి డ్రగ్స్ వరలక్ష్మిలో అలవాటు ఉంది. వరలక్ష్మి కేసులో ఉన్నాడు. ఇప్పుడు డ్రగ్ టెస్ట్ చేస్తే కూడా పాజిటివ్ వచ్చిందని ఏదో చెప్తున్నారు. బట్ ఈవిడికి ఎందుకు డ్రగ్ టెస్ట్ చేయలేదు? ఈవిడ రెడ్ హ్యాండెడ్గా దొరికినప్పుడు డ్రగ్ టెస్ట్ చేయలేదు. ఎక్కడ? సికింద్రాబాద్లో. వరలక్ష్మిలో టెస్ట్ చేయలేదు. సో ఇన్నిసార్లు ఇప్పుడు మస్తాన్ సాయి ఏం చెప్తున్నాడు? మేమిద్దరం కలిసే డ్రగ్స్ చేసాము, ఈవిడ 2 రోజుల నుంచి వాడు అక్కడే ఉన్నాను. సో ఆవిడకి కూడా చేయండి అంటే సరే నీకు చేస్తాం బాగా, ఫస్ట్ ఆవిడ తర్వాత సంగతి అని చెప్పి అంటే ఆవిడకి ఏదన్నా సపోర్ట్ దొరుకుతుందా పోలీస్ సిస్టంలో అని డౌట్ కూడా ఉంది. దానికి ఊతమిస్తున్న ఇదేంటంటే కొన్ని సాక్ష్యాలు బయట అవుతున్నాయి. ఒక పోలీస్ ఆఫీసర్తో ఆవిడ ఆయన హనీ ట్రాప్లోకి లాగుతూ చేస్తున్న కాలింగ్ ఇవన్నీ కూడాను ఉన్నాయి. సో ఇంకొక కాల్ కూడా మీకు వినిపిస్తా. నిన్న వచ్చింది ఇది. రూపాయి ఇవ్వకుండా డబ్బులు ఇచ్చి మాట్లాడు డబ్బులు ఇవ్వకుండా మస్తాన్ సాయితో లావణ్య మొత్తం పంపిస్తున్న డే 1 నుంచి నీ విల్లా హౌస్ అగ్రిమెంట్ తో సహా. ఎవరో ఒకసారి పలానా సార్ ఎవరో ఉన్నారు అంటే వీళ్ళ ఇద్దరు మధ్య ఒక రిలేషన్ ఉందని మనకు అర్థమవుతుంది. సో దీంతోపాటు ఇంకొక కాల్ కూడా ఉంది. మీరు అంటే వినిపిస్తే మీకు ఓపిక ఉంటే ఆవిడ ఏం చెప్తుందంటే, నాకు జస్ట్ ఎవరో రిపోర్టర్ తోటి, మేబీ ఒక క్రైమ్ రిపోర్టర్ కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఏముంటుంది నాకు ఇట్లాగే ఇన్ఫర్మేషన్స్ ఇస్తూ ఉండు, నేను నీకు కాప్స్ ఉంచుకున్నట్టే నేను నిన్ను కూడా ఉంచుకుంటాను అని చెప్పంటుంది. అంటే మీరు అనుకున్నంత అమాయకురాలేం కాదు. మీరు అంటే ఇప్పుడు జనాలు మర్చిపోయి ఉంటారు, చాలామంది మీడియా మిత్రులు మర్చిపోయి ఉంటారు మనం వేసిన బ్లాస్టింగ్ ఏదైతే ఉందో కొన్నాళ్ళ క్రితం. రెడ్ హ్యాండెడ్గా సికింద్రాబాద్లో పట్టుబడ్డది, మౌకిలా కేసు అండ్ ఇవన్నీ కూడా.
దీనికి తోడు లాస్ట్ టైం ఇవి అన్నీ చూసే ఉంటారు. ఇప్పుడు గతంలో ఆమె మీద కేసులు ఉన్నాయి, సో అది కాదనట్లేదు. కానీ ఇప్పుడు లేటెస్ట్గా ఆమె మస్తాన్ సాయి హార్డ్ డిస్క్ను పోలీసులకు ఇవ్వడంతో చాలా మంది బాధితులు అంటే అమ్మాయిలకు సంబంధించినటువంటి న్యూడ్ వీడియోస్ని వాళ్ళతో ప్రైవేట్గా ఉండటం అనేటువంటిది అతని ఇష్టం, కానీ వాటిని స్టోర్ చేసుకొని దాన్ని ఏం చేస్తున్నాడు అసలు అతను? ఈ హార్డ్ డిస్క్లో అసలు అన్ని వీడియోస్ని ఎందుకు స్టోర్ చేస్తున్నాడు? ఎప్పుడైనా మీతో షేర్ చేశాడా? కరెక్ట్, నాకు ఎప్పుడు షేర్ చేయలేదు. నాకు అసలు ఏ రోజు నేను దాంట్లో ఎవరు ఉన్నారు ఏమీ చూడలేదు. కానీ నిన్న అనుకుంటా ఒక అమ్మాయి మాత్రం ఒక ఫోన్ చేసి ఇట్లా నేను చచ్చిపోవడం తప్ప నాకు వేరే ఆప్షన్ లేదు అందులో వీడియోలో ఉన్న అమ్మాయి, దాంట్లో ఉన్న అమ్మాయి, హార్డ్ డిస్క్లో ఉన్న అమ్మాయిలో ఉన్న ఒక అమ్మాయి ఫోన్ చేసి నాకు చచ్చిపోవడం తప్ప వేరే ఆప్షన్ లేదు, నావన్నీ ఇలా మీడియాకి ఎందుకు ఇస్తున్నారు, నన్ను ఎందుకు రోజున పడేస్తున్నారు. ఈ అమ్మాయి 3 నెలల క్రితం నుంచి నన్ను వేధిస్తుంది. ఎవరు? లావణ్య. ఈ హార్డ్ డిస్క్ 3 నెలల క్రితం తీసుకొచ్చిందట మస్తాన్ సాయి దగ్గర నుంచి. వాడు సరే వాడికి ఆ పైశాచిక ఆనందం ఏమిటో అలా స్టోర్ చేసుకోవడం, వాడు స్టోర్ చేసుకుని నేను అడిగాను మస్తాన్ సాయి నేను ఏమన్నా బ్లాక్మెయిల్ చేస్తున్నాడా అంటే మస్తాన్ సాయి బ్లాక్మెయిల్ కాదు, లావణ్య బ్లాక్మెయిల్ చేస్తుంది నన్ను. వాళ్ళ నాన్నకి వీళ్ళ హస్బెండ్కి, అమ్మాయి హస్బెండ్కి ఇద్దరికి పంపించింది ఈ వీడియోని. అంటే డబ్బులు ఏమన్నా అడిగిందా అంటే మొత్తానికి 3 నెలల నుంచి మాత్రం చాలా రకాల మానసిక వ్యాధికి గురి చేసింది. ఫైనల్గా ఇవాళ మొత్తం ఇచ్చేసి నన్ను చచ్చిపోవడం తప్ప వేరే ఆప్షన్ లేదని చెప్పి. అంటే ఇప్పుడు ఒకవేళ నిజంగానే ఉన్నాయనుకోండి, లావణ్య చెప్తున్నట్టుగా, మీరు ఆడపిల్ల కదా, ఇది కామన్ సెన్స్ ఏంటంటే ఒక ఆడపిల్ల వీడియోస్, న్యూడ్ వీడియోస్ లాంటివి ఏదైనా సరే ఒక హార్డ్ డిస్క్లో ఉన్నాయంటే ఏ ఆడపిల్ల అయినా సరే తీసుకెళ్ళి సార్ ఇదిగోండి సార్ నా ఉన్నాయి సార్ అని చెప్పి ఇస్తుందా? మీడియాకి ఇస్తుందా? ఎవ్వరూ ఇవ్వరు. కానీ దీని వెనకాల ఉన్న అసలు రహస్యం ఏంటంటే వాళ్ళని బద్నాం చేయడానికి తన మీద తను ఏదో నేను ఒక విక్టిమ్ అన్నట్టుగా వేసుకొని, కానీ మీరు గమనిస్తే ఆ హార్డ్ డిస్క్లో ఒక్కటి లావణ్యకి సంబంధించి ఉందా? ఏమీ ఉండదు. మీడియాలో ఇన్ని బయటకు వచ్చా ఒక్కటి లావణ్యది ఉండదు. ఆమె వీడియోస్ డిలీట్ చేయించుకుందో లేకపోతే అసలు ఉన్నాయో లేదో కూడా తెలియదు. బట్ అవి వేరే చోట నుంచి సోర్సెస్ నుంచి మనకు వస్తాయి. మస్తాన్ సాయి ఇట్లా స్టోర్ చేసుకోవడం కరెక్ట్ అంటారు? అసలు కాదు. అసలు మస్తాన్ సాయి అనేవాడు గురించి మనం ఒకళ్ళతో పుచ్చుకోవాల్సిన అవసరమే లేదు. మస్తాన్ సాయిని ఈవిడ ఇరికిచ్చి ఈ కేసు నుంచి బయటపడడానికి ట్రై చేస్తుంది. లావణ్య ఖచ్చితంగా ఆవిడ కంప్లైంట్లు కూడా వస్తుంది, నేనే మంచిదాన్ని కాదు అంటే. మంచిదాన్ని కాదు అంటే దాని అర్థం ఏంటి? నువ్వు డ్రగ్స్ చేసావు, నువ్వు ఇట్లాంటి అమ్మాయిలందరినీ బ్లాక్మెయిల్ చేస్తున్నావు. కాకపోతే ఒకటే విషయం చెప్తా, ఇక్కడ మనం మస్తాన్ సాయి ఇలా అమ్మాయిలతో అక్రమ సంబంధాలు పెట్టుకోవడం సరే, అది వాళ్ళ మ్యూచువల్ కన్సెంట్తో జరిగి వాళ్ళ ఏజ్ ఇచ్చారు, అది వదిలే. బట్ అవి రికార్డ్ చేసుకొని పెట్టుకోవడం అనేది మరి అది రైటా రాంగా, నైతికంగా అది కూడా ఉంది. బట్ అవి పెట్టుకొని బ్లాక్మెయిల్ చేస్తే మాత్రం చాలా పెద్ద తప్పు. మరి అతను బ్లాక్మెయిల్ చేసినట్టుగా ఈ అమ్మాయి చెప్పట్లా. ఈ అమ్మాయి అసలు మొత్తం హార్డ్ డిస్క్లో ఏముందనేది మొత్తం చెప్పింది ఆ అమ్మాయి. మీరు ఇంటర్వ్యూ కూడా వచ్చింది చూడండి. 3-4 ఉన్నట్టు, అందులో మస్తాన్ సాయి భార్యది ఒకటి, మస్తాన్ సాయి గర్ల్ ఫ్రెండ్ ఎవరో, ఇంతకుముందు ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ ఎవరో ఒక అమ్మాయి ఉందట. ఆ అమ్మాయిని కూడా ఇలాగే వేధించింది. వాళ్ళ నాన్నకి వాళ్ళ హస్బెండ్కి కూడా ఇలాగే పంపిస్తే ఆ అమ్మాయి వెళ్ళి నార్సింగ్ పిఎస్లో కంప్లైంట్ పెడితే అది ఎఫ్ఐఆర్ కూడా అయింది లావణ్య మీద. సో ఇలా బేసికలీ బ్లాక్మెయిల్ చేసేది ఈవిడ. కానీ ఈయన ఇరికించడానికి కంప్లైంట్లో అలా రాస్తుంది ఏదో రకంగా చేయాలని చెప్పి. కానీ ఈ రోజు దాకా మస్తాన్ సాయి మీద వీళ్ళు ఎవరు కూడా నన్ను బ్లాక్మెయిల్ చేశారని కంప్లైంట్ లేదు. అంటే మీరు వీడియోలో ఉన్నటువంటి విక్టిమ్తో మాట్లాడారని చెప్పేసి చెప్తున్నారు కాబట్టి అసలు ఆ హార్డ్ డిస్క్లో నిజంగానే వందలాది మంది అమ్మాయిల వీడియోలు ఉన్నాయా? అదే తను చెప్పింది ఏంటంటే నలుగురు ముగ్గురు మొత్తం ఆ నలుగురు వీడియో, అందులోనూ అన్ని న్యూడులు కూడా కాదు. ఈ అమ్మాయి వీడియో ఏదైతే బయటకు వచ్చిందని చెప్తుందో అది కూడా మనం ప్రధాన మీడియా ఛానల్ ఎవరు, రెస్పాన్సిబుల్ మీడియా ఎవరు కూడా ఒక అమ్మాయిది అట్లా బయటకు వేయరు. కానీ ఉంటారు కదా మన చోటమొట కొన్ని యూట్యూబ్ ఛానల్స్, వాళ్ళు ఏం చేశారంటే ఎవడో పెట్టేశాడు. అండ్ కొంతమంది జర్నలిస్ట్ మిత్రులు కూడా వాళ్ళ పర్సనల్ ఇన్స్టాగ్రామ్లో కూడా పెట్టుకుంటున్నారు, విచ్ ఇస్ బ్యాడ్. అంటే వాళ్ళ వ్యూవర్షిప్ పెంచుకోవడం కోసం నేను ఏదో బ్రేకింగ్ పట్టేసి అని చెప్పడం. బట్ అమ్మాయిని వాట్ ఎవర్ వాళ్ళ మ్యూచువల్ కన్సెంట్తో ఉన్నదాన్ని మనం అలా. ఇంకోటి, ఎప్పుడన్నా ఈ పార్టీస్కి మీరు అటెండ్ అయ్యారా? అటు లావణ్య నిర్వహించేటువంటి పార్టీస్కి కానీ, మస్తాన్ సాయి నిర్వహించేటువంటి పార్టీస్కి కానీ? ఎందుకంటే ఈ నిన్న ఇచ్చినటువంటి కంప్లైంట్లో కానీ, పోలీసుల రిమాండ్ రిపోర్ట్లో కానీ చాలా క్లియర్గా ఉంది, పార్టీస్కి వచ్చేటువంటి అమ్మాయిలని టార్గెట్ చేస్తున్నాడు మస్తాన్ సాయి అని చెప్పేసి. వాడి సంగతి నాకు తెలియదు. నేను మామూలుగానే పార్టీకి వెళ్ళను. నేను ఇదే ఛాలెంజ్ చేస్తున్నాను, ఒకవేళ ఎవరైనా సరే లావణ్యని డ్రగ్ టెస్ట్కి తీసుకెళ్ళగలరా? నేను రెడీ. ఓకే, నేను ఒకవేళ ఆల్కహాల్ కానీ, సిగరెట్ కానీ, డ్రగ్స్ కానీ ఏది ఉన్నా సరే, నేను ఇప్పుడే సరే రైట్ నౌ మీ స్టూడియోలోకి వచ్చి కూర్చుంటా రెడీగా. మాట్లాడడం కూడా కాదు, అమ్మ నన్ను నిజంగానే చేయించుకోవాలి. ఎందుకంటే కొంతమంది కామెంట్లు పెడుతుంటారు, వీడి కళ్ళ కింద నల్లగా ఉంది, వీడు నిజంగానే చేసి ఉంటాడు, ఇలాంటి మాటలన్నీ నాకు విన్నప్పుడు అంటే కనీసం ఏదైనా మీడియా ముఖ్యంగా మీరు దమ్ముందా చేసుకోవాలంటే ఎవడైనా వచ్చి చేస్తేనే సరే నిజం తెలుస్తుంది కదా. బేసికలీ ఏ అలవాటు అసలు పొరపాటును కూడా నేను దగ్గరికి రానివ్వను అనమాట. సో
ఏంటంటే ఏదో బురద జల్లి ఒక క్యారెక్టర్ అసాసినేషన్ చేసి వీడు చెప్పేవంతా అబద్ధం అన్నట్టుగా చేసుకోవడం తప్ప ఇంకేం లేదు. నేను అదే అడుగుతున్నా, ఆవిడ దమ్ముంటే వచ్చి కూర్చొని ఒక్క డ్రగ్ టెస్ట్ తీసుకోవచ్చు కదా, ఎందుకు డ్రగ్ టెస్ట్ తీసుకోవట్లేదు? ఇన్ని మాటలు చెప్తున్నా ఆవిడ, నువ్వు నిజంగా శుద్ధపోస అయితే డ్రగ్ టెస్ట్ తీసుకో. ఎన్నాళ్ళ నుంచి డ్రగ్స్ తీస్తున్నావు? మస్తాన్ సాయి చెప్పినట్టుగా పార్టీలో డ్రగ్స్ జరిగి ఉంటే. మీరు మస్తాన్ సాయితో ఇంతకుముందు ఎప్పుడన్నా మాట్లాడారా? అంటే ఒక ఆడియో ఏదో బయటకు వచ్చింది, బట్ బిఫోర్ దట్ లావణ్యతో సంబంధం లేకుండా బిఫోర్ దట్ పరిచయం ఉందా మీకు? ఇప్పుడే కాదమ్మా, ఒక 6 నెలల క్రితం కూడా వాడు ఫోన్ చేశాడు. ఫోన్ చేసినప్పుడు ఈ ప్రీతికి సంబంధించి ఒక కేసు అనమాట. ఎప్పుడైతే ప్రీతి నా దగ్గరికి వచ్చి నన్ను బలవంతంగా డ్రగ్స్ అలవాటు చేసి నా వీడియోలు తీసుకొని బ్లాక్మెయిల్ చేస్తూ నాతో అడ్డమైన పనులను చేస్తుంది, ఈ లావణ్యని శిక్ష పడాలి ఈ అమ్మాయికి అని చెప్పంటే, ఆ ప్రీతికి సంబంధించి మనకి ఎవిడెన్స్ కావాలి నువ్వు చెప్పేదానికి అంటే, అప్పుడు మస్తాన్ సాయి దగ్గర ఎవిడెన్స్ ఉంటాయంటే మస్తాన్ సాయిని ఇచ్చేసాను. మస్తాన్ సాయిని నేను నిజంగా ఒక అంటే కొంచెం గట్టిగా ఇచ్చాను కూడా మస్తాన్ సాయి. నా దగ్గర ఉంటే అది కూడా ఉండాలి. ఏంటంటే నీకు ఒక ఈ పావు నీకే చూసుకుంటా, ఫైనల్గా ఏదో రోజున నువ్వే దీంట్లో పడతావు, నువ్వు ఇప్పటికైనా బయటకు వచ్చి నిజం చెప్పు, ఓకే? అంటే డ్రగ్స్ చేయడం లేకపోతే డ్రగ్స్ అమ్మడం ఇవి రెండు పక్కన పెడితే, అమ్మాయిల్ని దాంట్లో లాగి వాళ్ళ ఫొటోస్ తీసుకొని వాళ్ళని బ్లాక్మెయిల్ చేసి వాళ్ళకి డ్రగ్స్ బలవంతంగా అలవాటు చేయడం చాలా దారుణమైన విషయం. అసలు ఇప్పుడు బ్లాక్మెయిల్ చేస్తుంది, డ్రగ్స్ అలవాటు చేస్తుంది ఎవరు? మస్తాన్ సాయినా లావణ్యనా? లావణ్య, దీంట్లో డౌట్ లేకుండా మనకి సాక్ష్యాలతో సహా ఉన్నాయి. లావణ్య ఆ ఇంటికి వచ్చిన చాలామంది అమ్మాయిలకి అలవాటు చేసి, లావణ్య ప్రస్తుతం ఏదైతే ఇంట్లో ఉంటుందో కోకాపేటలో అక్కడ వస్తున్న అమ్మాయిలకి ఇట్లా అలవాటు చేస్తుందనే కంప్లైంటే ప్రీతి ఇచ్చింది. ప్రీతి చెప్పేది ఏంటంటే, ఒకసారి ఎప్పుడు లావణ్య ఫ్రెండ్ ద్వారా ట్రావెల్ లాగ్ ఏదో చేద్దాం అనుకుంటే నన్ను అలా పరిచయం చేశాడు. పరిచయం చేసిన ఫస్ట్ రోజు సెకండ్ రోజు నీకు ఏదో చేస్తా అని చెప్పి ఒకసారి నోట్ దగ్గర అని చెప్పి ఒక ట్యాబ్లెట్ వేసింటే, ఏంటిదంటే ఏం కదా అని చెప్పి అట్లా చేసిందట. సో తర్వాత ఒక 24 hours నాకు అసలు ఏం తెలియదు, ఏం చేస్తున్నానో తెలియలేదు. తర్వాత ఇలా ఏం కాదు బాగానే ఉంటుంది అని చెప్పి అలవాటు చేసి చాలా చండాలం అంతా చేసింది, నా జీవితం అంతా నాశనం చేసింది అని చెప్పి తర్వాత ఆవిడ బయటపడి ఆల్మోస్ట్ చావు దాకా వెళ్ళి చచ్చిపోవడానికి ఆత్మహత్య ప్రయత్నం కూడా చేసి తర్వాత రీహాబ్లో చేరి బయటకు వచ్చి అంతా చేసి ఇప్పుడు కేసు పెట్టినా కూడా తీసుకోవాలి. ఎందుకంటే మనం చూసాం, సార్ ఉన్నారు, ఎవరో ఆ సార్ తెలియదు మనకి, అదే చెప్పింది కదా, వెనకాల సార్ ఉన్నారు అంటుంది కదా. సో మీరు గమనించండి, ఆవిడ అలా కేసు పెట్టగానే అలా ఎఫ్ఐఆర్ అయిపోద్ది. ఒక డ్రగ్ ఎడిక్టివ్, రెడ్ హ్యాండెడ్గా పట్టుబడిన 45 రోజులు చెంచల్గూడలో జైల్లో ఉండొచ్చిన ఇన్ని అక్రమ సంబంధాలు ఇవన్నీ మనం బయటే చూసాం. మస్తాన్ సాయి గుండె చప్పుళ్ళు, చింటూ గారి మంచం కోళ్ళు ఇవన్నీ మనం చూసిన ఈవిడ వెళ్ళి స్టేషన్లో కేసు పెట్టగానే మహామహిళ వచ్చిందిరా అని చెప్పి టక్కుమని కేసు పెట్టేసిన పోలీసులు. మరి ఒక రీసెంట్గా మాధవి లత మీద ఎవరో 4 తిట్టారని చెప్పి ఆవిడ ఏదో కేసు పెట్టడానికి తిరుగుతుంది పోలీస్ స్టేషన్ చుట్టూ. 4-5 రోజులు తిరిగినా కేసు అవ్వలేదే ఎందుకు? ఎవరికైనా డౌట్ వచ్చేది ఏంటంటే, ఏమన్నా ఉందా ఆవిడకి, ఎవరన్నా రికమెండేషన్లు పైనుంచో లేకపోతే ఎక్కడి నుంచో వస్తున్నాయి, ఎవరు ఇలాంటివి చేస్తున్నారని చెప్పి. సో పోలీసులు కూడా ఒకవేళ ఇది అభాండం అయి ఉండొచ్చు, ఎలిగేషన్ అయి ఉండొచ్చు, కానీ వాళ్ళు ప్రూవ్ చేసుకోవడం కోసం ఒక ట్రాన్స్పరెంట్ ఇదైతే బాగుంటుంది. ఎందుకంటే ఈయన అరెస్ట్ చేసినప్పుడు ఆవిడని కూడా అరెస్ట్ చేయడం కూడా కాదు, ఫస్ట్ కనీసం డ్రగ్ టెస్ట్గానే పంపించాల్సింది కదా. ఎందుకు డ్రగ్ టెస్ట్కి ఇప్పటిదాకా ఇంత కేసు 45 రోజులు చెంచలు కూడా జైల్లో ఉండొచ్చి ఇంత చేసినా కూడా ఆవిడకి డ్రగ్ టెస్ట్ ఎందుకు చేయించలేకపోయారు పోలీసులు? అన్నిటికంటే దారుణం ఏంటంటే, ఇవి ఇక్కడితో పెరిగి డ్రగ్స్ అమ్మడం, కొనడం, వాడడం, ఇవి 3 కాకుండా అమ్మాయిల్ని దాంట్లో వాళ్ళ జీవితాలు నాశనం చేయడం అనేది చాలా పెద్దది. ఇవి 2 మస్తాన్ సాయి చేసి ఉంటాడు. డ్రగ్స్ వాడడం అనేది ఎక్కడి నుంచో తెచ్చుకొని, బేసికలీ అమ్మడం అనే అవసరం వాడికి లేదు, ఎందుకంటే వాడికి ఏదో 100 కోట్ల దాకా ఆస్తి కూడా ఉందని ఎవరో చెప్తున్నారు. ఈ అమ్మాయికి ప్రస్తుతం రాజ్ తరుణ్ లేడు, ఎవరు లేరు, ఏదో రకంగా డబ్బులు కావాలి, అది కూడా అంటుంది అమ్మాయి. నాకు 50 లక్షలు ఇస్తానని చెప్పాడు, 50 లక్షలు ఇస్తానని చెప్పాడు, ఇవ్వలేదు, మోసం చేశాడు, ఇది అంటుంది కదా. ఇందాక నేను డాష్నే పడుకున్నావు కదా, డబ్బులు ఇవ్వు అని చెప్పి. సో డబ్బుల దగ్గర ఏదో వీళ్ళ అన్ని ప్రాబ్లమ్స్ డబ్బుల్లోనే వస్తాయి. మొత్తానికి ఏదో ఇవ్వలేదు డబ్బులు, మస్తాన్ సాయిని ఏదో రకంగా ఇరికించాలి, డబ్బులు ఇవ్వకపోతే నేను ఎంత చూస్తా. అండ్ ఇంకోటి, ఇప్పుడు లేటెస్ట్గా మీ మీద సృష్టి వర్మ కూడా కంప్లైంట్ చేశారు నార్సింగ్ పోలీస్ స్టేషన్లో. సో దానికి సంబంధించి ఎందుకు మీరే సెకండ్ టార్గెట్ అవుతున్నారు? అంటే మొదట ఒకళ్ళు అరెస్ట్ అయిన తర్వాత మీరు దాని గురించి స్పందించడమో లేదో ఇంకోటి చేస్తున్నప్పుడే మీ మీద కేసులు అవుతున్నాయి. ఇప్పుడైతే ఆడపిల్లలకు సంబంధించిన వస్తే మాత్రం మనం ఏకపక్షంగా మగాడిదే తప్పు, ఇప్పుడు మీరు చూడండి లావణ్య ఎంత దారుణంగా ఇప్పుడు మాట్లాడింది మనం అందరం మీరు విన్నారు కదా. ఇలాంటివి చాలానే ఉన్నాయి, ఇంకా దారుణమైన వీడియోలు ఉన్నాయి, ఎన్ని ఉన్నాయి. అయినా కూడా
ఆవిడ కంప్లైంట్ పెట్టింది కాబట్టి ఆవిడ ఒక బాధితురాలు, ఆవిడ అమాయకురాలు అన్నట్టుగా చేస్తాం. ఇప్పుడు వీడికి సంబంధించిన సాక్ష్యాలు ఏమన్నా సరే మనం మీడియాలో ఇస్తాం. మనం వీడు కామాంధుడు, వీడు 200 మందిని ఇదేం చేశాడు, 3-4 అమ్మాయిలు, వాళ్ళవి 200 వీడియోలు, అది దీన్ని ఇంత ఇది చేసి ఇంత బ్లాస్ట్ చేసి వాడిని ఒక్క బూచిలాగా ఇప్పుడు చూపిస్తున్నారు. వాడు డ్రగ్ ఎడిక్టే అనేది మనకి అర్థమవుతుంది. మిగతా విషయాలు వీడు ఇలా చేశాడని తెలియదు, కానీ ఈవిడ పన్నాగంలో వాళ్ళు చిక్కుకుంటున్నారు. అయితే ఇప్పుడు సృష్టి వర్మ విషయంలో ఈవిడ కూడా ఇలాగే జానీ మాస్టర్ మీదకి అది కూడా పోక్సో కేసులు పెట్టేసింది. పోక్సో కేసులు పెడితే ఇంకేంటి పాపం, ఆవిడ విక్టిమ్, ఆవిడ గురించి మాట్లాడకూడదు. సో నేను మాట్లాడలే చాలా రోజులు. బట్ ఎప్పుడైతే ఆవిడ మీడియా ముందుకు వచ్చి పెద్ద ఇంటర్వ్యూ ఇచ్చింది, నాకు ఏమి ఇది లేదండి, నేను మాట్లాడతాను, ఏమన్నా ఉంటే నేను అంతా దాక్కుని ఓపెన్గా అడగండి, ఐఎమ్ నాట్ అ విక్టిమ్, ఐఎమ్ ఎ ఫైటర్, అది ఇది అని చెప్పి చెప్పింది. సో రైట్ నౌ ఆవిడే ఇంటర్వ్యూ ఇచ్చి ఆవిడే కొన్ని క్వశ్చన్స్ లేవనెత్తింది. దానికి సమాధానంగా నేను 2 సాక్ష్యాలు తీసుకొచ్చాను. ఏదో ఊరికే నోటికొచ్చిన ఆరోపణలు చేయడం కాదు కదా, మాట్లాడితే ఆధారం ఉండాలి. ఇప్పుడు నేను మీకు చెప్పిందని కూడా ప్రతి దానికి ఆధారం ఉన్నది. అలా ఆవిడకి ఆధారంతో చూపించాను. అమ్మ, జానీ మాస్టర్ నేను రేపు చేశాడు అని చెప్పి కేసు పెట్టావు, ఒకవేళ నేను మైనర్నే అని చెప్తున్నావు, నువ్వు మైనర్ అయితే డీ షోకి ఎట్లా వెళ్ళావు, ఇదిగో D 18-24. సరే, ఆవిడ రెండో మాట ఏముందంటే, జానీ అది డీ షోలో నేను ఎప్పుడైనా సరే అలాంటి డ్యాన్సులు చేశానా, నేను అలాంటివి చేయలేదు కదా, కాబట్టి నేను చిన్నపిల్లగా ఉన్నప్పుడు వెళ్ళాను, అలాంటి డ్యాన్సులు చేసావు, ఇదిగో ప్రూఫ్. ప్రియమణి నిన్ను సిడక్షన్ అనే వర్డ్ వాడింది. సిడక్షన్ అనేది మగాళ్ళని రెచ్చగొట్టే రకంగా డ్యాన్సులు చేయడానికి సిడక్టివ్ అంటారు. సో కాబట్టి ఇది ఏ కంటెంట్ నువ్వు చేసావు కాబట్టి ఇదిగో నువ్వు చెప్పిన దానికి. ఇంకో పాయింట్, జానీ మాస్టర్ నేను వేధించారు అన్నట్టుగా చెప్తున్నావు కదా, ఇదేంటి, ఆయనతో అక్కకి తెలిసిపోయింది మేము ప్రేమించుకుంటున్నాం, పెళ్లి చేసుకుందాం అని, ఆయన ఇచ్చిన గిఫ్ట్లు ఇవన్నీ ఉన్నాయి, ఇవన్నీ చెప్తున్నది. దిస్ క్లియర్లీ షోస్ మీరు ఆయన ప్రేమించారు, పెళ్లి చేసుకుందాం అనుకున్నారు, ఒప్పుకోలేదు, ఆయన సాధిస్తున్నారు. ఇంకొకటి అంతేకాకుండా అదేంటి, ఆయన వేధించాలి, ఆయన సాధించాలి, ఆయన డిస్టర్బ్ అవ్వాలి మెంటల్గా, ఆయనకి కోపం తెప్పించాలి, ఆయన తర్వాత అరవాలి, అరిచిన తర్వాత అవి రికార్డ్ చేసుకోవాలి, ఆయన్ని ఇరికించాలి. ఇది కూడా మనం ఆ ఆడియోలో వినిపించాను నేను, ఆడియో. ఇంకొకటి, ఇది కాకుండా వాళ్ళ అమ్మ మౌలానా సాబ్ దగ్గరికి వెళ్ళి, అదే అంటే వాళ్ళ మత పెద్ద ఎవరో ఉంటారు కదా, ఆయన దగ్గరికి వెళ్ళి జానీ మాస్టర్ని ఎలా అయినా సరే మా అమ్మాయికి ఇచ్చి పెళ్లి చేయండి, మా అమ్మాయి రగిలిపోతుంది, వాళ్ళిద్దరూ కలిసి ఏంటి దాని ఏమంటారు, డిన్నర్కి వెళ్ళినా సినిమాకి వెళ్ళినా బర్దాష్ नहीं होता मेरे बेटे से, उसमें 4 शादी है ना, इस्लाम में कर सकते हैं ना, ఏదో రకంగా చేయించండి అంటే ఈవిడికి వాళ్ళిద్దరూ కలిసి ఉంటే తట్టుకోలేకపోతుంది. ఎలా అయినా సరే ఇది విడదీయాలి. దీనికి ఈ ఇంటర్వ్యూకి కూడా కారణం ఏంటంటే, సడన్గా ఈవిడ వచ్చి ఇవ్వడానికి కొన్నాళ్ళ క్రితం జానీ మాస్టరు వాళ్ళు ఆవిడ కలిసి ఒక ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈవిడ గురించి ఏం మాట్లాడలేదు. బట్ ఎలా కలిసి ఉంటారని మళ్ళీ మండిపోయిందా, ఆ రికార్డులో వింటే అదే అర్థమైంది. ఆయన ఎలా వేధించాలి, ఎలా పీడించాలి అనేది ఆ రెండిట్లోనే మనకు అర్థమవుతుంది. ఇవి బయట పెట్టా. సో అది తప్పైపోయింది. ఆవిడ కేసు వీక్ అయిపోతుంది, ఆవిడకి ఇప్పుడు నిలబడదు. ఇప్పుడు జనాల్లో కూడా ఒక జడ్జిమెంట్ వచ్చేస్తుంది. మీ దగ్గర ఏమైనా ఉంటే పెట్టండి, బయట పెట్టండి. బట్ ఇప్పుడు నేను ఇవి బయట పెట్టలేదనుకోండి, ఇప్పుడు నన్ను చంపే ప్రయత్నం కూడా చేస్తున్నారు. అంటే ఆవిడ కాదు, బట్ లావణ్య విషయానికి సంబంధించి బయట పెడుతున్నా అని చెప్పి ఆవిడ పడాల లక్ష్మి అని ఆవిడతో కలిసి, మీరు ఆ కాల్ రికార్డు వినుండాలి. అసలు ఎంత దారుణంగా నన్ను టార్గెట్ చేస్తున్నారు. మా ఇంటి దగ్గర మనుషులను పెట్టి కరెక్ట్గా నేను వచ్చే టైం చూసి చేస్తారా, ఒకవేళ అలా కాకపోతే వీళ్ళు ఏదైనా స్టూడియోకి పిలుద్దాం, స్టూడియో నుంచి వచ్చేటప్పుడు సీసీ కెమెరా లేని చోట చూసి చేయాలట, కొట్టి చంపేస్తే కనీసం ఆనవాళ్ళు కూడా దొరకకూడదు, అలా చేద్దాం. లేదు, మిమ్మల్ని చంపడానికి లావణ్య స్కెచ్ చేసింది. లావణ్య అండ్ ఆవిడ పేరేంటి లక్ష్మీ పడాల అండ్ చింటూ కూడా ఉన్నాడు దాంట్లో. సో వీళ్ళంతా డ్రగ్ పెడ్లర్స్ A1 నుంచి A12లో ఉన్నవాళ్ళే. అయితే ఇంకొకటి కూడా చెప్పారు, నాకు తెలిసిన వాళ్ళు ఎవరో చనిపోయాడు, 12 ఏళ్ల క్రితం చనిపోయిన వాళ్ళు. ఎప్పుడైనా సరే వాళ్ళ సమాధి దగ్గరికి వెళ్ళి ఒక పర్టికులర్ డేట్లో వెళ్ళి అక్కడ కూర్చుంటే కాసేపు గౌరవార్థం, అక్కడికి వెళ్ళి వాడు ఎప్పుడు వెళ్తాడో కూడా నాకు తెలుసు. ఆ సమాధి దగ్గరికి వెళ్ళినప్పుడు గ్లౌజ్ వేసుకొని ఫింగర్ ప్రింట్ లేకుండా వాడిని కొట్టి చంపేసి నన్ను ఈ ఆడియో రికార్డ్ యాజ్ ఇట్ ఈస్గా దొరికేసింది. అంటే వీళ్ళు డ్రగ్స్తో మొదలెట్టి ఫస్ట్ అలవాటు పడతారు, తర్వాత పెడ్లర్లుగా మారుతారు, తర్వాత వాటి నుంచి బయటపడడానికి ఒకళ్ళొకళ్ళు ఇరుచుకోవడం ట్రై చేస్తారు. అక్కడి నుంచి బయట పెట్టిన వాళ్ళని చంపడానికి కూడా, అంటే వీళ్ళ నేర ప్రక్రియ ఎక్కడెక్కడ ఎంత పెరుక్కుంటూ వెళ్తాం చూడండి. సో లావణ్య ఫస్ట్ ఓన్లీ వరలక్ష్మిలో కేసులో అయితే డ్రగ్ అబ్యూజర్గానే మాత్రమే, అంటే రీహాబ్కి పంపిస్తే సరిపోద్ది. కానీ రెండో కేసు వచ్చేటప్పుడు డ్రగ్ పెడ్లర్ అయింది. ఇప్పుడు ఏకంగా నన్ను చంపించడానికి కుట్ర పని, అమ్మాయిలు ఇరికిచ్చి అమ్మాయిల న్యూడ్ వీడియోస్ నుండి బయటికి రిలీజ్ చేసి చాలా ఇదిగా ఎన్ని క్రైమ్స్ మీద క్రైమ్స్ చేస్తుంది. అంటే అలా పోతూ ఉంటుంది అన్నమాట. చాలామంది అమ్మాయిల జీవితాలను కాపాడేందుకే విధంగా బయట పెట్టాను హార్డ్ డిస్క్ అని చెప్పేసి ఆమె చెప్తుంది. అదేమ్మా, కాపాడడం అంటే ఏంటి, వాళ్ళ న్యూస్ అన్ని మీడియాకి ఇవ్వడం నువ్వు కాపాడడం.
లేదు. ఇప్పుడు నిజంగా చెప్పండి, అమ్మాయిలకి న్యాయం జరిగిందా అన్యాయం జరిగిందా? ఇన్నాళ్ళ దాకా ఏ రోజు బయటకు రాలేని అమ్మాయిల విషయం ఈరోజు అవన్నీ బయటకు వస్తే న్యాయం జరిగిందా అన్యాయం అంటే జరిగింది? ఒకవేళ ఆమె బయట పెట్టుకుంటే అవి కూడా వచ్చేది కాదు అనేది ఒక ఎవరికి జరిగింది చెప్పనా? వాళ్ళ హస్బెండ్స్ ఎవరైతే ఉన్నారో, ఈ అమ్మాయిలకు సంబంధించిన హస్బెండ్స్ లేకపోతే బాయ్ ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో, ఈ అమ్మాయి ఇలాంటిది దీన్ని వదిలేయడమే బెటర్ అనుకునే వాళ్ళకి ఒక సాక్ష్యాలు దొరికినాయి. వాళ్ళు రేపు కోర్టులో ప్రొడ్యూస్ చేసుకుని అమ్మాయి వెళ్ళిపో, వాళ్ళకి న్యాయం జరిగింది. ఇది నిజంగా న్యాయం ఎవరికైనా చేసిందంటే ఆవిడ వాళ్ళకి తప్ప అమ్మాయిలకి కాదమ్మా జరిగింది నిజంగా. అని ఇంకోటి ఏంటంటే అది వాళ్ళ పర్సనల్ మ్యాటర్, అది మనం బయట పెట్టకూడదు. మీడియా వాళ్ళైనా సరే ఎవరైనా సరే అది మీడియా. ఇంకో విషయము, ప్రతిసారి కూడా శేఖర్ భాష ఓన్లీ మగవారి తరపునే మాట్లాడుతున్నారు అనేటువంటి ఒక అలిగేషన్ కూడా మీ మీద వస్తుంది. ఎందుకంటే మీ మీద ఇప్పటివరకు కంప్లైంట్ చేసినటువంటి వాళ్ళు మొదటి నుండి కూడా మీరు వాళ్ళ తరపున అంటే అమ్మాయికి యాంటీగా మాట్లాడుతున్నారు. ఆ కేసులో ఉన్నటువంటి పర్టికులర్ రాజ్ తరుణ్ కానీ, జానీ మాస్టర్ కానీ, హర్ష సాయి కానీ, మస్తాన్ సాయి కానీ ప్రతిసారి మీరు అబ్బాయిలకే వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నటువంటి ఒక అలిగేషన్ మీ మీద ఉంది. సో దీనికి ఏం చెప్తారు? రాజ్ తరుణ్, హర్ష సాయి విషయంలో నేను వాళ్ళకి సపోర్ట్ చేశాను. అండ్ మస్తాన్ సాయి విషయంలో కాదు. ఎందుకంటే మీకు ఎక్కడైనా చూడండి, మస్తాన్ సాయి నిర్దోషం నేను ఎప్పుడు చెప్పను. మస్తాన్ సాయి డ్రగ్ అడిక్ట్, వాడు డ్రగ్స్ పెడలరా కాదా నాకు తెలియదు, బట్ కానీ బ్లాక్మెయిలరు ఇవన్నీ కూడా ఈవిడే. సో రాజ్ తరుణ్, హర్ష సాయి విషయంలో నేను స్ట్రాంగ్గా స్టాండ్ తీసుకున్నాను. కానీ ఇక్కడ నేను సపోర్ట్ చేస్తుంది ఎవరినంటే సుమలత గారిని. ఎందుకంటే జానీ మాస్టర్ వాళ్ళ వైఫ్ కోసం నిలబడ్డాను నేను. జానీ మాస్టర్ గురించి కూడా కాదు. ఎందుకంటే ఇప్పుడు ఒక భార్యాభర్త ఇద్దరు పిల్లలు ఉన్న వ్యక్తి సరే ఏదో అమ్మాయి మోజులో పడి ఆ అమ్మాయి చుట్టూ తిరుగుతుంటే ఎవరమ్మా విక్టిమ్? ఎవరు ఇక్కడ ఎవరు బాధలు పడతారు? ఇద్దరు పిల్లల్ని వేసుకొని ఆవిడే కదా. అసలు ఆవిడతో సినిమాకి వెళ్ళడం కూడా ఈవిడ తట్టుకోలేకపోతుందంటే ఏదో రకంగా ఆయన అక్కడి నుంచి విడదీసి తీసుకెళ్ళిపోయి కొంగును కట్టేసుకుందాం అనుకుంటే ఆవిడ వెళ్ళి 4 పీకిందో ఏదో చేసింది. విక్టిమ్ కదా ఆవిడ, నిజమైన విక్టిమ్. ఆవిడకి ఏమన్నా న్యాయం జరగాలంటే ఈవిడికి న్యాయం జరగాలి. నేను నిజంగా ఈవిడి కోసమే పోరాడుతాను. మీరు గమనించండి, అక్కడ ఆ ఇద్దరే రాజ్ తరుణ్, హర్ష సాయి, బట్ ఇక్కడ జానీ మాస్టర్ వాళ్ళ వైఫ్ కోసమే నేను నిలబడ్డాను. ఇంకొకటి, ఈ కేసులో ప్రీతికి ఇప్పటిదాకా న్యాయం జరగాలి. ప్రీతి అనే అమ్మాయి నాకు బలవంతంగా ఈ లావణ్య డ్రగ్స్ అలవాటు చేసిందని చెప్పి ఒక అమ్మాయి బయటకు వచ్చి ఇలా చెప్తే పోలీసులు ఇప్పటిదాకా కేసు చేయలేదు, ఎఫ్ఐఆర్ చేయలేదు. అన్ని సాక్ష్యాలు ఇప్పుడు కొత్త సాక్ష్యాలు వచ్చినాయి, అవి కూడా మనం పోలీస్ స్టేషన్లో ఇవ్వాలి ఖచ్చితంగా. అండ్ ఇంకోటి, ఇప్పుడు మిమ్మల్ని చంపాలని చెప్పేసి ఒక ఆడియో కూడా మీ దగ్గరికి వచ్చింది. సో ఆడియోని తీసుకొని పోలీసులకు ఏమైనా కంప్లైంట్ చేస్తారా? మీరు థ్రెట్ ఉంది లావణ్య వల్ల అని చెప్పేసి ఏమన్నా కంప్లైంట్ చేయబోతున్నారా? ఫస్ట్ అయితే నేను ఇమ్మీడియట్గా ఇది ఫార్వర్డ్ చేశాను సిఏ గారికి అండ్ వాళ్ళందరికీ కూడాను. కాదు ఇది నా జ్యూరిడిక్షన్ ఇక్కడే వస్తుంది కదా, పంజగుట్ట. సో వెంటనే ఇచ్చాను వాళ్ళకి, అలర్ట్ చేశాను. సార్ నాకు కవర్ కూడా కావాలి అని చెప్పి అడిగాను. మీరు తీసుకోండి సార్ అన్నారు. బట్ కవర్ కన్నా ముఖ్యంగా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఉంది అని చెప్పి జనాలకు తెలియాలి. థ్యాంక్స్ ఫర్ ద మీడియా, ఇది బయటికి తీసుకొచ్చి చెప్పడం వల్ల రేపు నాకు ఏదన్నా అయితే ఎవరు చేస్తారు? లావణ్య, చింటూ అండ్ లక్ష్మీ పడాల, వీళ్ళ ముగ్గురు కలిసి 12 కుట్ర. అందులో పాపం ఆ చింటూ అనే అబ్బాయి సరే అతను డ్రగ్ అబ్యూజర్ పెళ్ళరు ఈ 12లో ఉన్నాడు. కానీ అతను ఏం చెప్తున్నా అంటే అలా చేయొద్దు, మనం అలా చేస్తే ఇరుక్కుంటాం, శేఖర్ భాషకి ఏమన్నా అయితే మన మీదకే వస్తుంది అంటే మన మీదకి ఎందుకు వస్తుంది? వాళ్ళ మీద పోతుంది, వీళ్ళ మీదకి పోతుంది, అలా తోసేద్దాం ఇలా తోసేద్దాం అని చెప్తుంది. సో మొత్తానికి ఏదైనా సరే ఆడియో బయటకు రావడం అనేది అందరికీ తెలియడం అనేది చాలా ఇంపార్టెంట్. నాకు రేపు ఏదైనా జరిగినా కూడా లావణ్య, లక్ష్మీ పడాల. ప్రెసెంట్ అది ఓవరాల్గా అనేక ఇష్యూస్ మీద అజయ్ శేఖర్ భాష స్పందించారు. సో ఇప్పటికే ఆయన మీద నార్సింగ్ పిఎస్లో కేసు నమోదైనప్పటికీ మెయిన్ కేసు అంటే లావణ్య గత 2 days క్రితం కూడా ఆయన మీద కంప్లైంట్ చేసింది. సో ఈయన చెప్తున్నటువంటి వర్షన్ ప్రకారం కేవలం వరలక్ష్మి టిఫిన్స్ కేసులో లావణ్య ఏదైతే డ్రగ్స్ కేసులో అక్యూజ్డ్గా ఉందో ఆ కేసు నుండి తప్పించుకునేందుకు తనకి ఎక్కడ కూడా డ్రగ్ పెడ్లర్ కాదు, డ్రగ్ కన్జ్యూమర్ కాదు, ఎవరో అలవాటు చేస్తే తనకి డ్రగ్స్ అలవాటు అయ్యింది అని ప్రూవ్ చేసుకునేందుకే ఇలాంటి ఆధారాలన్నింటినీ కూడా మీడియాకు రిలీజ్ చేస్తున్నటువంటి ఒక ఒపీనియన్ అయితే అజయ్ శేఖర్ భాష చెప్తున్నారు. సో ప్రజెంట్ తనకి ఏమైనా సరే లావణ్యనే కారణమవుతుంది. ఇప్పటికే తనకి చాలా బెదిరింపు కాల్స్ వస్తున్నాయి. ఈ కాల్స్ పైన తాను ఆల్రెడీ పోలీసులకు కూడా కంప్లైంట్ చేశానంటూ అజయ్ శేఖర్ భాష చెప్తున్నారు. జర్నలిస్ట్ బాలకృష్ణతో హైదరాబాద్ నుండి ప్రణీత, TV9.